ఎంతోమంది ఆశలు ఆశయాలు ఉన్నాయని చెప్పుకుంటూ బ్రతికేస్తుంటారు. కొంతమంది మాత్రమే, కేవలం కొంతమంది మాత్రమే తమ ఆశలను ఆశయాలను విజయాలుగా మార్చుకొని విజేతలుగా మిగిలిపోతుంటారు. సాధించాలని అందరికీ ఉంటుంది, ఏవేవో చేయాలనుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఏమీ చేయలేక సగటు మనుషులుగా మిగిలిపోతుంటారు. ఎవరినో చూస్తావు, దేన్నో ఆదర్శంగా తీసుకుంటావు. అది నీకు ఇష్టం లేదని తెలిసినా, అది నీ మార్గం కాదని తెలిసినా ఆ దారిలోనే ముందుకు వెళతావు. కొద్ది రోజులకు నీ ఈ వీరావేశం చల్లారిపోతుంది. ఆ లక్ష్యం పట్ల నీ ఆలోచనలు కూడా క్రమంగా సన్నగిల్లిపోతాయి. మరికొన్ని రోజులకు నీకు ఆశయం ఉందన్న సంగతి కూడా మర్చిపోతావు. ఒకవేళ అది పొరపాటున గుర్తుకు వచ్చినా, ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదులేండి అంటూ ఏవో సాకులు చెబుతూ నీ మసకబారిన జీవితానికి మరింత మసిపూసుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ జీవిస్తావు. చివరికి తీరని ఆశలతో, నెరవేరని లక్ష్యాలతో కాలం చాలిస్తుంటావు. ఆలోచనలు అందరికీ వస్తాయి, కానీ ఆచరణ మాత్రం కొందరిలోనే ఉంటుంది. ఈ ఆచరణకు వారు శ్రమను జోడించి తమ అనుకున్న జీవిత శిఖరాలను అధిరోహిస్తుంటారు. మరి కొంతమందికి ఆలోచనలు కార్యరూపం దాల్చకముందే ఎన్నో అనుమానాలు మనసును తొలిచేస్తాయి. ఎవరో నలుగురు చెప్పిన మాటలు విని వారి లక్ష్యాలను వదిలిపెట్టి దూరంగా పారిపోతుంటారు. విజయం సాధించాలంటే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి, వాటి నుండి జీవిత పాఠాలు నేర్చుకోవాలి. కలిగిన ప్రతి అనుమానాన్ని, కలిగిన ప్రతి సందేహాన్ని దేవుడు పంపిన సందేశాలుగా భావించి జీవితంలో ముందుకు పోవాలి. ఎప్పుడైతే నువ్వు సమస్యల గురించి ఆలోచిస్తావో, అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యం నువ్వు చేరుకోవడానికి మార్గం మూసుకుపోతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నువ్వు ఆలోచించాల్సింది సమస్యల గురించి కాదు, నువ్వు చేరుకోబోయే లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించాలి. అలా ఆలోచించిన సమయాన మరిన్ని అవకాశాలు తలుపు ముందర నీ కోసం నిలబడతాయి. నీకు లక్ష్యం పట్ల ఉండాల్సింది కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వీడిపోని దృఢ సంకల్పం కావాలి. చివరిగా, ఓడిపోయిన నీ లక్ష్యం నుంచి పారిపోకు. అది నిన్ను పరీక్షించడానికి వచ్చిన మరొక గొప్ప అవకాశమని తెలుసుకో. జీవితం పెట్టే పరీక్షలను తట్టుకుని నిలబడ్డావా, విజయం నీ సొంతమవుతుంది.